ఫ్రెండ్స్, మన చోడవరం నుంచి వడ్డాని మధ్య ఉన్న రోడ్ని ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం. అలానే ఆ రోడ్ లో ట్రావెల్ చేసా చేయకూడదా, ఇంకా ప్రస్తుతం ఆ రోడ్ కండిషన్ ఎలా ఉందని కూడా తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నేస్తే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలోని వెంకటపాలెం నుంచి చోడవరం దాకా చూపించాను. ఆ ముందు రోజు వీడియోని సబ్బవరం నుంచి వెంకటపాలెం దాకా చూపించాను. ఈ రోడ్ ఎలా ఉందో మీకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక కళాఖండం చూపించబోతున్నాను అనమాట. ఆ కళాఖండం ఏంటంటే మన చోడవరం కదా, చోడవరం నుంచి వడ్డాది వరకు ఈ రోడ్ అయితే మరి మామూలుగా ఉండదు. ట్రావెల్ చేస్తే ఇంకా పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేస్తాం చూస్తాం మ్యాపీలోని. అండ్ తర్వాత మనం అసలు ఎందుకు ఇలా ట్రావెల్ చేస్తాం కూడా తెలుసుకుంటాం. మరి వెళ్దాం మ్యాపీలోకి. చలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మీకు అనిపిస్తుంది కదా, ఇదే మన పాడే ట్రిప్ రూట్ మ్యాప్ అనమాట. మనమైతే మన పెందుతులో స్టార్ట్ అయ్యి అలా సబ్బవరం, చోడవరం, ఇంకా వడ్డాది, ఆ తర్వాత మనం మాడుగుల దాకా వెళ్ళాం. ఆ తర్వాత పాడేరు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు, ఎందుకంటే మధ్యలో డ్రోన్ క్రాష్ అయింది. మీరు దాని గురించి ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఈ ట్రిప్ వీడియో ఉంటుంది. ట్రిప్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఏం జరిగిందనేది, డ్రోన్ ఎలా క్రాష్ అయిందనేది. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా ఈ రూట్లో ఏం చూడబోతున్నాం అంటే, మనం వడ్డాది నుంచి మన చోడవరం వరకు మధ్యలో ఉన్న రూట్ ఎలా ఉందో చూడబోతున్నాం. అంటే మీకు నేను ఆల్రెడీ సబ్బవరం నుంచి మన వెంకన్నపాలెం జంక్షన్ నుంచి చోడవరం వరకు రోడ్ని చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో మన చోడవరం నుంచి వడ్డాది దాకా ట్రావెల్ చేస్తూ వెళ్ళి ఈ మధ్యలో ఉన్న రోడ్ ఎలా ఉంది, అసలు ఈ రోడ్లో ట్రావెల్ చేసి చేయకూడదు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? చలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాపీలో చూపించాను. మనం ఎక్కడి దగ్గర ట్రావెల్ చేస్తున్నాం అండ్ అలాగే ఈ రోడ్ వీడియో ఎంత చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మ్యాపీలో చెప్పినట్టుగానే. సో మరి ఇప్పుడు మనమైతే విజువల్స్ చూస్తాం అనమాట, రోడ్ ఎలా ఉందనేది. భలే ఉంటుంది కళాఖండం అయితే. పదండి వెళ్ళి చూద్దాం. ప్రస్తుతం మనమైతే మన చోడవరంలో లక్ష్మీపురం బోర్డు వరకు నేను వచ్చాం కదా, అక్కడి నుంచి మనం ముందుకైతే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనమైతే వడ్డాది వరకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే రోడ్ 4 లేన్లో ఉంది, కానీ కంజెస్టెడ్గా ఉంది. వెళ్ళేటప్పుడు దారిలో కుక్కలన్నీ అడ్డొస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త. అండ్ అలాగే మొత్తం మట్టిగా ఉంది కాబట్టి బ్రేక్ వేస్తే స్కిడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ రూట్లో ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మనమైతే మళ్ళీ సింగిల్ రోడ్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ సింగిల్ రోడ్లో మనం చూస్తున్నట్లయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మంచిగా పార్ట్ హోల్స్ అక్కడక్కడ ఉంటాయి, కానీ కనిపించకుండా. ఆ పార్ట్ హోల్స్లో పడిందంటే ఖచ్చితంగా మన టైర్ అయితే బెండ్ అవుతుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం జమ్ మనం వెళ్తున్నాం, మీకు అనిపిస్తుంది కదా, మనమైతే అలా వెళ్ళట్లేదు. 40 to 50 స్పీడ్లోనే వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మనం వెళ్తున్న స్పీడ్ని ఇంకా ఇంక్రీజ్ చేశాను. అంటే వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టడం వల్ల నేను ఫాస్ట్గా వెళ్తున్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ నేను వెళ్ళే స్పీడ్ అయితే అరౌండ్ 40 to 50. అంతకు మించి స్పీడ్ మనం వెళ్ళట్లేదు. ఈ రోడ్లో మనం 40 to 50 స్పీడ్లో వెళ్ళామంటే చాలా సేఫ్ స్పీడ్ ఇది. అంతకు మించి స్పీడ్ వెళ్ళామంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. అందుకే నేనైతే 40 to 50 స్పీడ్లో వెళ్తున్నాను. ఆ స్పీడ్ దాటి నేనైతే వెళ్ళలేదు. అండ్ అలాగే ఈ రూట్లో మ్యాక్సిమం స్పీడ్ అనేది అదే, అంతకుమించి స్పీడ్ వెళ్ళకపోతే చాలా మంచిది. ఇప్పుడు మనమైతే సింగిల్ రోడ్లోకి వచ్చాం. ఈ రోడ్ మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కంప్లీట్ చూసారు, పార్ట్ హోల్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ రోడ్డు బాగుంది, అండ్ అక్కడక్కడ రోడ్ అయితే కంప్లీట్గా వర్స్ట్గా ఉందన్నమాట. ఇంకా ముందుకెళ్ళే కొద్దీ ఇంకా వర్స్ట్గా ఉంటుంది. మనం ఈ రూట్లో వెళ్తే ఖచ్చితంగా చాలా ఇబ్బందులు పడుతూ పాడేరు వెళ్ళాలి. అదే మనం మన విశాఖపట్నం నుంచి ఎస్కోట నుంచి బొడవరం నుంచి అలా అరకు వెళ్ళి అరకు నుంచి పాడేరు వెళ్ళడం చాలా బెటర్. ఎందుకంటే ఆ రోడ్ చాలా బాగుంటుంది. అలానే మనకి అరకు నుంచి కంప్లీట్గా పాడేరు వరకు కూడా సింగిల్ రోడ్ 2 లేన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మహా అయితే ఒక 40 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది అంతే, కానీ ఇంత రిస్క్ చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో ఎవరైనా వర్జంగా వెళ్దాం అనుకుంటే ఆ రూట్లో వెళ్ళడం చాలా బెటర్. ఈ రూట్లో వెళ్తే మాత్రం మీరు చూస్తున్నారు రోడ్ ఎలా ఉందో, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలానే నైట్ టైం వెళ్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే నైట్ టైం మనకి ప్రాపర్గా కనిపించదు రోడ్ ఎక్కడ ఎలాంటి పార్ట్ హోల్స్ ఉన్నాయనేది. అలానే ఏ పార్ట్ హోల్ ఎంత లోతులో ఉందని కూడా మనం అబ్జర్వ్ చేయలేం నైట్ టైం. సో అందుకే నైట్ టైం ఈ రూట్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా నైట్ టైం మ్యాక్సిమం అవాయిడ్ చేయడం బెటర్ ఈ రోడ్డు. ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్స్ ఈ రోడ్లో వెళ్దాం అనుకున్నారు, బట్ నేను వాళ్ళని వెళ్ళకుండా మొత్తానికి వాళ్ళ ప్లాన్ని షిఫ్ట్ చేశాను. ఎందుకంటే నైట్ టైం ఈ రోడ్ చాలా రిస్కీ. సో అలా వెళ్ళటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మ్యాక్సిమం నైట్ టైం అయితే ఈ రోడ్ని స్కిప్ చేయండి. అదే ఈ రూట్లో డైలీ తిరిగే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎక్కడ ఏ పార్ట్ హోల్ ఉంటుంది,
అలానే మనం ఎలా వెళ్తే బెటర్ అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అదే మళ్ళీ కొత్త వాళ్ళు ఈ రూట్లోకి వెళ్ళారంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ అలాగే ఆ పార్ట్ హోల్స్ వల్ల కింద పడే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే మ్యాక్సిమం ఈ రూట్లో వెళ్ళొద్దని చెప్పి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ట్రావెల్ చేసిన తర్వాత ఈ రోడ్ ఎలా ఉందనేది మనకు అర్థమైంది కదా. సో ఇంతలా రోడ్ ఉన్న తర్వాత కూడా నేను నైట్ టైం వెళ్ళమని కొత్త వాళ్ళకి సజెస్ట్ చేస్తానా? మీరే చెప్పండి. ఒకవేళ మీరు వెళ్ళినా మీరు కూడా సజెస్ట్ చేస్తారా? కామెంట్ చేయండి. ఇంతకు ముందు అయితే ఈ రోడ్లో ఇంకా పెద్ద పెద్ద పార్ట్ హోల్స్ ఉండే, అవి క్లోజ్ చేశారనుకుంటా. అలానే ఈ రూట్లో మీకు చెప్పే ఉండుంటాను, బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది అది పడిపోయిందని చెప్పేసి. ఆ బ్రిడ్జ్ని కూడా మీకైతే నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనబడుతుంది రోడ్ అయితే ఎలా ఉందనేది. అటు ఇటు మొత్తం క్లోజ్డ్గా ఉండి అండ్ ఇక్కడేదో ఒక బ్రిడ్జ్ ఉంది. అండ్ మొత్తం మనకి ఆ చెట్లు మూయడం వల్ల సడన్గా ఆ చెట్లలోంచి ఏమొచ్చినట్టు కనిపించదు. సో అందుకే ఈ రోడ్లో చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు. అండ్ అలాగే ఈ రోడ్లో చాలా అలర్ట్గా ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం పార్ట్ హోల్స్ ఉండడం వల్ల ఎవరైతే తిప్పుతారన్నది వాళ్ళకు కూడా తెలియదు. పార్ట్ హోల్ కనిపించిందంటే సడన్గా లెఫ్ట్ రైట్గా తిప్పేస్తూ ఉంటారు. సో అందుకే మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. మీకు ముఖ్యంగా ఈ జాగ్రత్తలు చెప్తున్నానని చెప్పేసి నన్ను తిట్టుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోడ్లో జాగ్రత్తగా వెళ్ళాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి మాత్రమే ఈ రోడ్లో మీకు నేను ఎలా వెళ్ళాలని చెప్తున్నాను, జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది రోడ్ ఎలా ఉంటుందనేది. ఇక్కడైతే మొత్తం మనకి రోడ్ అంతా ప్యాచ్లు పడిపోయినట్టు, అక్కడక్కడ రోడ్ ఎగిరిపోయినట్టు కనబడుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కారు దుమ్ము దులిపేసింది. ఇక్కడ చూసారు కదా మొత్తం ఎలా ఉంది రోడ్, మొత్తం మధ్యలో కంప్లీట్గా ఇలా లేయర్ మొత్తం తీసినట్టుంది. నాకు తెలిసిన రీసెంట్గా ఒక రీల్ చూసాను ఇన్స్టాగ్రామ్లోని. అక్కడ లోకల్ పీపులే కొంతమంది అందరూ మనీ కలెక్ట్ చేసుకొని కొన్ని బాగా పెద్ద పెద్ద పార్ట్ హోల్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్ హోల్స్ని కవర్ చేశారని చెప్పేసి నేను ఒక రీల్ చూసాను ఇన్స్టాగ్రామ్లోని. మరి మీరు కూడా రీల్ చూసుకుంటే షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మీకు ఇంకా క్లియర్ కనబడుతుంది కంప్లీట్గా ఎలా ఉందనేది మట్టి రోడ్ మొత్తం అంతా కూడా. అండ్ రైట్ సైడ్లో ట్రాక్టర్ వెళ్తుంది కదా, ట్రాక్టర్ వెళ్ళేటప్పుడు కూడా మ్యాక్సిమం నేను ఓవర్టేక్ చేసినప్పుడు మాత్రం ఓవర్టేక్ చేయొద్దు. ఎందుకంటే అలా ఓవర్టేక్ చేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎందుకు ఓవర్టేక్ చేస్తున్నా అంటే మీకు చెప్పడానికి నేను ఓవర్టేక్ చేస్తున్నాను. అలానే నాకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా జరిగితే ఏం చేయాలని చెప్పేసి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఓవర్టేక్ చేసి మీకు చూపిస్తున్నాను అలా చేయకూడదని చెప్పేసి. మ్యాక్సిమం అలా చేయడం చాలా చాలా రిస్క్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మొత్తం మట్టి రోడ్డే, మొత్తం పార్ట్ హోల్స్ ఉండే దాన్ని కవర్ చేసినట్టున్నారు. లేకపోతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ కూడా సేమ్ మట్టిలో ఎక్కడ కనిపించిందో కంప్లీట్గా పార్ట్ హోల్స్ ఉండే దాన్ని అయితే క్లోజ్ చేసినట్టున్నారు. మనం ఇలా వెళ్తూ ఉంటే మనకైతే వడ్డా జంక్షన్ వస్తుంది. వడ్డా జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే టువర్డ్స్ పాడేరు వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా కంప్లీట్గా పార్ట్ హోల్స్ అయితే ఉన్నాయి. ఒక ఊర్లో అయితే వచ్చింది. ఈ ఊరు దాటుకొని మనం అయితే ముందుకు వెళ్దాం. ఈ ఊరి పేరు మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మొత్తం ఇక్కడైతే రోడ్డు మీద మొత్తం లెఫ్ట్లో రైట్లో కంప్లీట్గా చెత్తగా ఉంది. సో ఇంకా మనం చూసుకోవచ్చు ఈ రోడ్లో ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిదనేది. మ్యాక్సిమం ఎవరైనా కొత్త వాళ్ళు టూరిస్టులు ఈ రోడ్లో ట్రావెల్ చేయకపోవడం మంచిది. ఎందుకంటే రోడ్ చాలా వర్స్ట్గా ఉంది కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో బ్రిడ్జ్ కనబడుతుంది. ఈ బ్రిడ్జే రీసెంట్గా పడిపోయింది. ఈ పడిపోయిన బ్రిడ్జ్ని ఇంకా బ్యూటిఫుల్గా నా ట్రావెల్ వీడియోలు చూపించాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. చూసారు కదా, మనమైతే ప్రస్తుతం ఆ బ్రిడ్జ్ పక్కన చిన్న బ్రిడ్జ్ లాంటిది వేశారు, చిన్న కలవట్ లాంటిది. ఆ కలవట్ మీద నుంచి మనం అయితే వెళ్తున్నాం. ఇక్కడ బ్రిడ్జ్ ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే మళ్ళీ వర్షాలు పడినా లేదా వర్షాకాలం వచ్చినా కూడా అక్కడ చాలా ఇబ్బందిగా అవుతుంది. మొత్తానికి ఈ రెండు ఊర్ల మధ్య కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ వాటర్ ఫ్లో పెరిగిందంటే ఖచ్చితంగా అక్కడ వే అనేది ఉండదన్నమాట ఇంకా వెళ్ళడానికి. ఇంకా మనం వడ్డా దాకా వచ్చాం ఆల్మోస్ట్. ఆ బ్రిడ్జ్ దాటామంటే ఇక్కడ చూసుకోవచ్చు, మనకి మొత్తం లెఫ్ట్లో రైట్లో కొంచెం మట్టిగా ఉంటుంది. అట్లా వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే టైర్ స్లిప్ పడే అవకాశం ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు రైట్ సైడ్లో ఇండియన్ ఆయిల్ బంక్ కనిపించింది. అలా కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ బంక్ కనిపించింది. ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్లయితే చూస్తున్నారుగా రోడ్ ఎలా ఉందో, మొత్తం పార్ట్ హోల్స్ అనమాట, అవి కవర్ చేసినట్టున్నారు. అందుకే మనకి పైన మట్టిగా ఉంది. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళామంటే వడ్డా జంక్షన్ అయితే వస్తుంది. వడ్డా జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకున్నామంటే అలా ముందుకు వెళ్తే మనం నర్సీపట్నం, దాని ముందు రోలుగుంట, దాని ముందు కొత్తకోట, దాని ముందు రావికమ్మతం, ఇంకా అక్కడ నుంచి మనం టువర్డ్స్ తాళపాలెం వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఫైనలీ మనం అయితే జంక్షన్ నుంచి రైట్ తీసుకొని ముందుకైతే వెళ్తున్నాం. రేపటి వీడియోలో మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మనమైతే చోడవరం నుంచి వడ్డా దాకా వచ్చాం. సో ఈ రోడ్లో మనం ఒక్కరోజు ట్రావెల్ చేస్తేనే చాలా చాలా చిరాకు అనిపించింది. అలాంటిది ఈ రోడ్లో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? సో ఈ రోడ్ బాగా చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
అండ్ అలాగే మీరు అనుకుంటే వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా. అండ్ ఈ రూట్లో మనకి వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ కూడా పడిపోయింది, అది కూడా మీకు క్లియర్ చూపించాను. సో ఆ బ్రిడ్జ్ పడిపోవడం వల్ల చాలా వరకు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. మళ్ళీ కింద నుంచి పెట్టారు, ఆ బ్రిడ్జ్ మళ్ళీ కట్టాలి. అది ఎప్పటి నుంచో అలానే ఉంది వీక్గా, బట్ దాన్ని అలా పట్టించుకోకుండా వదిలేయడం వల్ల కంప్లీట్ పడిపోయింది అండ్ బ్రిడ్జ్ కూడా లేదనమాట. మళ్ళీ గట్టిగా వర్షాలు పడ్డాయంటే ఆ రూట్ ఆగిపోతుంది. సో ఈ ప్రాబ్లం రాకముందే అక్కడ కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి అండ్ అలాగే ఆ రూట్ మొత్తం డెవలప్ చేస్తారనుకుంటున్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. సో రేపటి వీడియోలో మీకు ఇంకో కళాఖండం వస్తుంది, అది కూడా చాలా చాలా సూపర్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ అయితే మాత్రం అది రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.